అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ భూదేవి వడ్డీ. రాఘవులు ఎంత కష్టపడినా అతడి దరిద్రం తీరటం లేదు. ప్రతీ నెల అతడు షావుకారు చలమయ్యకి బాకీ పడుతూనే ఉంటున్నాడు. ఒక రోజున అతడి అదృష్టం బాగుండి ఒక భాగ్యవంతుడు రాఘవుల చేత పని చేయించుకుని 10 వరహాలు బహుమతిగా ఇచ్చాడు. నెల అంతా పనిచేసిన అంత డబ్బు కూడబెట్టడం అతడి వల్ల అవటం లేదు. ఆ డబ్బులు చూడగానే రాఘవుడికి చాలా ఉత్సాహం వచ్చింది. చలమయ్యకి అతడు 1 వరహా బాకీ ఉన్నాడు. ముందుగా ఆ బాకీ తీర్చి తర్వాత ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచిద్దామని అనుకున్నాడు. రాఘవులు చలమయ్య దుకాణానికి వెళ్ళేసరికి అప్పుడే గోపాలం అనే ఆసామి చలమయ్యకి బాకీ తీరుస్తున్నాడు. ఏమిటి గోపాలం, 6 నెలలు గడువు అడిగి నెలల్లోగానే తీర్చేస్తున్నావేమిటి బాకీ అని చలమయ్య గోపాలాన్ని ఆశ్చర్యంగా అడిగాడు. దాందేముంది బాబు, డబ్బును భూమిలో పాతిపెడుతూ ఉంటే భూదేవత ఎవరు ఇవ్వనంత వడ్డీ ఇస్తూ ఉంది నాకు. దాంతో నాకు ఏ లోటు లేకుండా ఉంది అన్నాడు గోపాలం. ఈ మాటలు వినగానే రాఘవుల బుర్ర చురుగ్గా పనిచేసింది. ఇదన్నమాట రహస్యం. ఇది తెలియక ఇంతకాలం తన దరిద్రం తీరటం లేదు అనుకుంటూ రాఘవులు వెంటనే చలమయ్య బాకీ తీర్చేసి ఇంటికి వెళ్ళి డబ్బుని తన దొడ్లోని పాతిపెట్టాడు. పాతిపెట్టిన చోట గుర్తుగా ఒక తులసి మొక్కను కూడా నాటాడు. మొత్తం 9 వరహాలు. ఈ డబ్బుకి భూదేవత నెల రోజుల్లో ఎంత వడ్డీ ఇస్తుందో చూడాలని కలలు కంటూ ఉన్నాడు రాఘవులు. ఇలా ఉండగా ఒక సంఘటన జరిగింది. పరమశివం అనే వ్యక్తి దూర ప్రయాణం చేస్తూ ఆ గ్రామం వచ్చి జబ్బుపడ్డాడు. అతడి దగ్గర 1000 వరహాలు ఉన్నాయి. అంత డబ్బుతో వైద్యుడి ఇంటికి వెళ్ళటం ప్రమాదం అనిపించి పరమశివం రాఘవులు ఇంటికి వెళ్ళాడు. రాఘవులు అతడిని సాదరంగా ఆహ్వానించాడు. ఉన్నట్లుండి నా ఆరోగ్యం పాడైంది. నీకు నేను రోజుకు వరహా చొప్పున ఇస్తూ ఉంటాను. నా ఆరోగ్యం బాగయ్యే వరకు నీ ఇంట్లోనే ఉంటాను, నన్ను ఉండనివ్వు అని అడిగాడు పరమశివం. రాఘవులు స్వతహాగానే మంచి మనిషి, దానికి తోడు డబ్బు కూడా వస్తుందనేసరికి అతడు కాస్త సంతోషంగా అందుకు ఒప్పుకుని వైద్యుడిని పిలుచుకుని రావటానికి వెళ్ళాడు. రాఘవులు అలా వెళ్ళగానే పరమశివం దొడ్లోకి వెళ్ళి తన వద్ద ఓ 50 వరహాలు మాత్రం ఉంచుకుని మిగతా డబ్బు అంతా భూమిలో పాతిపెట్టాడు. గుర్తు కోసం అక్కడ ఓ తులసి మొక్క పాతిపెట్టాడు. అందుకు ముందు రాఘవులు పాతిన ఆ తులసినే తీసుకుని మళ్ళీ వేరే చోటకి పాతిపెట్టాడు. రాఘవులు వైద్యుడిని తీసుకుని వచ్చేసరికి పరమశివం మళ్ళీ యథాప్రకారం ఇంట్లో కూర్చున్నాడు. వైద్యుడు పరమశివాన్ని పరీక్షించి చూశాడు. జబ్బేమిటో వైద్యుడికి అంతపట్టలేదు. అయినా వైద్యం ప్రారంభించాడు. వైద్యం ఫలించకపోగా క్రమంగా పరమశివానికి జబ్బు ముదిరి వారం రోజుల్లోనే చచ్చిపోయాడు. రాఘవులే అతడికి అంత్యక్రియలన్నీ జరిపించాడు. ఇది అతడి పైన బాగా దెబ్బతీసింది. రాఘవులు కొంతకాలం పాటు తాను పాతిపెట్టిన డబ్బు సంగతి కూడా మర్చిపోయాడు. గుర్తుకు రాగానే వెంటనే వెళ్ళి గుర్తు ప్రకారం తవ్వి చూసి నివ్వెరపోయాడు. తాను పాతినది 9 వరహాలైతే ఇవి 900 వరహాలకు పైగా ఉన్నాయి. భూదేవత ఎంత మంచిది! ఇదే లెక్కన ఆ దేవి వడ్డీ ఇచ్చే మాట అయితే తాను కోటీశ్వరుడు కావటానికి ఎంతో కాలం పట్టదు అని అనుకున్నాడు రాఘవులు. ఆ ఊళ్ళో సీత అని ఒక చక్కని చుక్క ఉంది. రాఘవులకి సీతని పెళ్లి చేసుకోవాలని ఉంది. రాఘవులకి ఇస్తే తన బిడ్డ కష్టపడిపోతుందని సీత తండ్రికి ఆ పెళ్ళి ఇష్టం లేదు. సీతకు మాత్రం రాఘవులంటే ఇష్టం ఉంది. తనకు డబ్బు దొరకగానే రాఘవులు సీత దగ్గరికి వెళ్ళి, 1 ఏడాదిలో నేను లక్షాధికారిని కాబోతున్నాను. మీ నాన్నను ఒప్పించి వెంటనే మన పెళ్ళి జరిపించకపోయావంటే ఆ తర్వాత నేను నిన్ను చేసుకుంటానో లేదో అన్నాడు. ఏమిటి కదా అంది సీత ఆశ్చర్యంగా. రాఘవులు జరిగిందంతా చెప్పాడు. సీత అదంతా విని, భూదేవత వడ్డీ ఇవ్వటం ఏమిటి, ఇలాగైతే ప్రపంచంలో ఎవరూ కష్టపడరు అని చెప్పింది. నా మాట అబద్ధం కాదు. కావాలంటే గోపాలాన్ని అడుగు.
గోపాలానికి కూడా భూదేవి వడ్డీ ఇస్తూ ఉంది అన్నాడు రాఘవులు. గోపాలం నాకు బాగా తెలుసు. తను తమాషాగా మాట్లాడే మనిషి. భూదేవత వడ్డీ అంటే అతడి ఉద్దేశ్యం వేరు అని చెప్పింది సీత. ఏమిటి, సరిగ్గా చెప్పు అన్నాడు రాఘవులు కోపంగా. గోపాలం నీలాగా డబ్బు పాతిపెట్టలేదు. 1 వరహా పెట్టి విత్తనాలు కొని పొలంలో చల్లుతాడు. 1000 వరహాల పంట పండుతుంది. అది భూదేవత అతడికి ఇచ్చే వడ్డీ. కష్టపడితేనే ఎవరికైనా వడ్డీ ఇస్తుంది అని చెప్పింది సీత. రాఘవులు తెల్లబోయి, అదే నిజమంటావా? మరైతే భూదేవి నాకు ఎలా వడ్డీ ఇచ్చింది? బహుశా భూదేవి అందరికీ ఇవ్వదేమో, నాలాంటి మంచివాళ్లకే వడ్డీ ఇస్తుందేమో అన్నాడు. అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీ పూర్వీకులు ఎవరైనా నిధి పాతితే అది నీకు దొరికిందేమో అని అంది సీత. రాఘవులకి సీత మాటలు రుచించలేదు. అతడు మొత్తం తన డబ్బంతా మళ్ళీ పాతి పెడతానని, భూదేవి తనకు మళ్ళీ మళ్ళీ వడ్డీ ఇస్తుందని అన్నాడు. అప్పుడు సీత నవ్వి, ఇలాగైతే ఏదో ఒక రోజున ఎవడో దొంగ వచ్చి మొత్తం ఆ డబ్బంతా తవ్వుకుని పోతాడు. అప్పుడు నీకు ఇంకేమీ మిగలదు. మనిషి తనకు వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకోవాలి, కానీ ఇలా అత్యాశకు పోకూడదు అని చెప్పింది. నువ్వు అత్యాశ అంటున్నావు. నేను అలా అనుకోవటం లేదు. భూదేవి నాకు వడ్డీ ఇస్తున్నదని తెలిసి ఆ అవకాశం ఉపయోగించుకోవటం తెలివి తక్కువ అని అనిపించుకోదా అన్నాడు రాఘవులు. తాను ఎంత చెప్పినా అతడు వినడని గ్రహించిన సీత నవ్వి, అయితే ఒక పని చేద్దాం. నేను నీతో మీ ఇంటికి వస్తాను. మనం మళ్ళీ ఇంకో 9 వరహాలు మీ దొడ్లో పాతి పెడదాం. ఈ డబ్బుకు కూడా భూదేవి వడ్డీ ఇస్తే అప్పుడు నేను నీ మాటలు నమ్ముతాను అని అంది. దీనికి రాఘవులు అంగీకరించాడు. ఇద్దరూ వెంటనే అతడి ఇంటికి వెళ్ళారు. ఎక్కడ తవ్వాలో సీత అతడికి చూపించింది. రాఘవులు అక్కడ తవ్వి, అరే, ఇక్కడ నేను పాతిన 9 వరహాలు ఉన్నాయి అంటుంటే సీత ఆశ్చర్యపోయింది. అప్పుడు రాఘవులకి సీత మాటల మీద నమ్మకం కుదిరి, నువ్వు చెప్పిందే నిజం. నాకు అదృష్టవశాత్తు నా పూర్వీకుల నిధి దొరికింది. మరి నేను పాతిన తులసి మొక్క అక్కడికి ఎలా మారిందో తెలియటం లేదు. ఏది ఏమైనా నీ వల్ల నా 9 వరహాలు కూడా దొరికాయి. నువ్వు నా అదృష్టానివి, నాకంటే తెలివైన దానివి. నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. రాఘవుల దగ్గర డబ్బు చేరిందని తెలిసి సీత తండ్రి కూడా వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సీత సలహాతో రాఘవులు కొంత పొలం కొని ప్రతి ఏటా భూదేవి నుంచి వడ్డీ రాబట్టడం కూడా తెలుసుకున్నాడు. వాళ్ళు కలకాలం హాయిగా జీవనం కొనసాగించారు. కథ సుఖాంతం. ఇప్పుడు అతివాగుడు కథ చెప్పుకుందాం. అవంతిరాజు శివసేనుడి భార్య శారదాదేవి తన వద్ద కలకంటి అనే ఒక పరిచారిక ఉండేది. కలకంటి వట్టి వాగుడుకాయ. కలకంటి తన పుట్టింటి నుంచి వచ్చిన దాసి కావటంతో శారదాదేవి కలకంటి అంటే ఎంతో అభిమానంగా ఉండేది. అందుకే కలకంటి మహారాజు దగ్గర కూడా ఎక్కువగా అతివాగుడు మానేది కాదు. అది శివసేనుడికి తలనొప్పిగా ఉన్నట్లుగా అనిపించి భార్యతో ఆ విషయం చెప్పాడు. శారదాదేవి కలకంటి చేత అతివాగుడు మానిపించటం తన వల్ల అయ్యే పని కాదని చెబితే శివసేనుడు చిన్నగా నవ్వి, ఏదో నువ్వు అభిమానిస్తున్నావని ఊరుకోవటమే కానీ లేకపోతే అదెంత పని అన్నాడు. కలకంటి నాలిక తెగ నరకకుండా ఆమె వాగుడు తగ్గేలా చేయండి చూద్దాం అని పందెం కట్టింది శారదాదేవి. మరుసటి రోజు శివసేనుడు కలకంటిని పిలిపించి ఆమె తన వాగుడు తగ్గించుకుంటే ఆమెకు 100 వరహాలు ఇస్తానన్నాడు. అందుకు కలకంటి అది తన వల్ల అయ్యే పని కాదని అంది. శివసేనుడు పట్టు వదల్లేదు. 100 వరహాల మొత్తాన్ని పెంచుతూ పోయి చివరగా 1000 వరహాల వరకు వెళ్ళాడు. అయినా కలకంటి తన మాట మార్చలేదు. అందుకు శివసేనుడు ఆశ్చర్యపోయి, డబ్బుతో నీకు అవసరం లేదా అన్నాడు.
డబ్బుతో అవసరం లేని మనిషి ఉంటాడా ప్రభు? వాగుడు తగ్గిస్తే మీరు 1000 వరహాలే ఇస్తారు. వాగుడు తగ్గించకపోతే మహారాణి గారు మీరిచ్చేదానికంటే మరొక 100 వరహాలు ఎక్కువ ఇస్తానన్నారు అని చెప్పింది. తెలివైన దానివే, నీవే గెలిచావు అంటే భార్య శారదాదేవి సంతృప్తిగా నవ్వింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.